ఏఐ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మొదటగా మీరు విద్యార్థులైన, ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ న్యూస్‌ని ఫాలో అవ్వండి. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3000 రూపాయలకి ఏఐ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10000 రూపాయలకి ఏఐ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు మొత్తం 20 ఇండియా ఏఐ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతుందన్నమాట. దీనికోసం గూగుల్ కంపెనీ వాళ్ళు స్టార్ట్అప్ యాక్సిలరేటర్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే ప్రారంభించారు. దీనికోసం 1600 పైగా అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. వాటి నుంచి 20 ఏఐ స్టార్ట్అప్స్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో వీళ్ళు చేసే విషయాలను చూసుకున్నట్లయితే గూగుల్ సంబంధించిన క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గూగుల్ సంబంధించిన జెమినీ మోడల్స్, టెక్నికల్ మెంటర్షిప్, అలానే గో టు మార్కెట్ స్ట్రాటజీ గైడెన్స్ లాంటివి అయితే ఆఫర్ చేస్తారన్నమాట. ఇందులో ఏజెంటిక్ ఏఐ, మల్టీ మోడల్ ఏఐ, అలానే ఫౌండేషనల్ మోడల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇలా ఓవరాల్ గా పర్సెంటేజ్ వైజ్ గా ఆఫర్ చేస్తారు. దీనికి ఎలిజిబిలిటీ అయిన కంపెనీస్ చూసుకుంటే ఆద్య ఏఐ, నెక్స్ట్ ఐగ్నోసిస్, నెక్స్ట్ ఏఐ సేత్, ఆర్బో ఏఐ, వీడియో ఎస్టీకే, పల్స్ సార్ట్మెంట్, వాణి ఏఐ, ప్రొటెక్ట్ సెగ్మెంట్ ఇలా మరికొన్ని కంపెనీస్కి అయితే ఇప్పుడు గూగుల్ కంపెనీ వాళ్ళు తమ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ కి అయితే చోటు సంపాదించుకోవడం జరిగిందనమాట. ప్రజెంట్ ఉన్న ఇండియా ఏఐ మిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొలాబరేషన్ పాటుగా వీళ్ళు గూగుల్ సంబంధించిన యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అనేది ఏఐ స్టార్ట్అప్స్ హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో వాళ్ళకి గూగుల్ సంబంధించిన జీపీయూస్ వంటి యాక్సెస్ కూడా లభిస్తుంది కాబట్టి మరింత ఫాస్ట్ గా వాళ్ళు అనుకున్న ఐడియాని ఎగ్జిక్యూట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే చెన్నైలో తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు 600 కోట్ల విలువ గల ఏఐ డేటా సెంటర్ ఈక్వినిక్స్ కంపెనీ వాళ్ళ డేటా సెంటర్ అయితే ప్రారంభించడం జరిగిందనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వర్క్ లోడ్స్ ని హ్యాండిల్ చేసే విధంగా చెన్నైలో అయితే ఇంత పెద్ద భారీ డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుందన్నమాట. ఇది యుసేరి అనే ఒక ప్రాంతంలో అయితే ఉందన్నమాట. 6 ఎకరాల ల్యాండ్ లో అయితే ఈ డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ పర్టికులర్ డేటా సెంటర్ ఏదైతే ఉందో గ్లోబల్ నెట్వర్క్ ట్రాఫిక్ ని మరి ఇంటర్నెట్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏదైతే ఉందో వీటిని లింక్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఈ పర్టికులర్ ఏఐ డేటా సెంటర్ ఏదైతే ఉందో ఈక్వినిక్స్ ముంబై క్యాంపస్ కూడా లింక్ అయినట్టుగా చెప్తున్నారన్నమాట. ఈ సెంటర్ లో మొత్తం 800 క్యాబినెట్స్ అయితే ఉన్నారన్నమాట. దాన్ని 4250 క్యాబినెట్స్ కి రాబోయే 4 నుంచి 6 సంవత్సరాలు ఎక్స్పాండ్ చేస్తామని చెప్తున్నారు. ఇక ఈ పర్టికులర్ సెంటర్ లో చూసుకున్నట్లయితే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. హై డెన్సిటీ హ్యాండ్లింగ్ కోసం, కంప్యూట్ ఇంటెన్సిటీ వర్క్ లోడ్స్ ని ఆపరేట్ చేయడం కోసం ఎంత పెద్ద భారీ డేటా సెంటర్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే భారతదేశంలో నెంబర్ 2 స్మార్ట్ వాచ్ బ్రాండ్ అయిన ఫైర్ బోల్ట్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటి ఏఐ పవర్డ్ స్మార్ట్ ఐవేర్ అయితే లాంచ్ చేశారన్నమాట. ఇది 8 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ పర్టికులర్ స్మార్ట్ గ్లాసెస్ అయితే లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. స్మార్ట్ గ్లాసెస్ వర్త్ చూసుకున్నట్టయితే రేటు 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట. మనకి ఇందులో డిఫరెంట్ ఆఫర్స్ అయితే ఉంటాయి. స్మార్ట్ టచ్ కంట్రోల్ అయితే ఉంటుంది, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ అయితే చేయొచ్చు, వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుంది, ఓపెన్ ఎయిర్ ఆడియో అయితే ఉంటుంది అనమాట, డైరెక్షనల్ సౌండ్ ప్రొజెక్షన్ అయితే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ గ్లాసెస్ అయితే ఉంటాయని చెప్తున్నారు, ఫాస్ట్ గా చార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. 8 మెగాపిక్సెల్ ఏ ట్రాన్స్లేషన్, ఫ్యాషన్ అడ్వైజ్, అలానే ఎవరైతే వ్లాగ్స్ చేస్తారో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో ఈవెన్ ఫైర్ బోల్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారన్నమాట. సో ఫైర్ లెన్సెస్ అనే ఒక పేరుతో ఈ స్మార్ట్ గ్లాసెస్ అయితే మెన్షన్ చేశారు. పాటలు వినొచ్చు, కాల్స్ మాట్లాడొచ్చు అని చెప్తున్నారు. అలానే మీరు ఏదైనా పాటలు వింటే దాన్ని స్కిప్ చేసి ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఇలాంటి చాలా ఫీచర్స్ అనేవి ఈ ఫైర్ లెన్సెస్ లో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ విషయం అయితే జామీ కంపెనీ వాళ్ళు మీమో ఆడియో అనే 7 బిలియన్ పారామీటర్ స్పీచ్ లాంగ్వేజ్ మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇది 100 మిలియన్ ప్లస్ అవర్స్ లాంగ్వేజ్ డేటాని తీసుకొచ్చి ట్రైనింగ్ చేసి ఈ టెక్స్ట్ స్పీచ్ మోడల్ అయితే మార్కెట్ లో తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇందులో ప్రత్యేకత ఏంటంటే బెస్పోక్ ఆర్వీక్యూ రెసిడ్యుయల్ వెక్టర్ క్వాంటైజేషన్ టోకనైజర్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ టోకనైజర్ 25 హెర్ట్జ్ ఇన్పుట్ ద్వారా అవుట్పుట్స్ వచ్చి 8 ఆర్వీక్యూ లేయర్స్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఇది మొత్తం కూడా ఫుల్లీ ఓపెన్ సోర్స్ మోడల్ అని చెప్తున్నారు అన్నమాట. దీనికి సంబంధించిన బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా చూసుకున్నట్లయితే స్పీచ్ ఎంఎంఎల్యూ, ఎంఎంఏ సంబంధించిన బెంచ్ మార్క్ స్కోర్ చూసుకున్నట్లయితే వీళ్ళ స్కోర్స్ అనేవి చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసినట్టుగా వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. నెక్స్ట్ హిట్పా ఎడియో మేకర్ కంపెనీ తాజాగా తమ సాఫ్ట్వేర్ లో గూగుల్ సంబంధించిన VO3 ని కూడా ఇంటిగ్రేట్ చేసి ఇడియో మేకర్ వెర్షన్ 4.3.1 అయితే రివీల్ చేశారన్నమాట. ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీరు ఏదైతే ఇన్పుట్ ఇమేజ్ ఇస్తారో దాని నుంచి VO3 వీడియో జనరేషన్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అంటే మీరు ఏదైనా ఇన్పుట్ ఇమేజ్ ఇస్తే దాని నుంచి వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ఏదైతే మీరు ఇచ్చిన ఇమేజ్ కి లేకపోతే టెక్స్ట్ ప్రాంప్ట్ తో మనకి ఇమేజ్ జనరేట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇడియో మేకర్ వెర్షన్ 4.3.1 అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇందులో ఫ్లాట్ ఫోటోస్ నుంచి 3D ఫిగర్స్, ఈ కామర్స్ ప్రోడక్ట్ విజువల్స్ ని జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వింటేజ్ ఫోటో రిస్టోరేషన్ మరియు కలరైజేషన్ ఆప్షన్ ఇస్తున్నామని చెప్తున్నారు. హోమ్ డెకర్ ప్రివ్యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. UI డిజైన్, ఫుడ్ ఇన్ఫోగ్రాఫిక్స్, క్యారెక్టర్ క్రియేషన్, పోజ్ వేరియేషన్, అలానే
అలానే 3D కార్టూన్ మోడల్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్నోఫ్లేక్ మరియు ఐసిటి అకాడమీ వాళ్ళు పార్ట్నర్షిప్ అయ్యి 2,50,000 మంది విద్యార్థులకి మరియు 1000 మంది ఎడ్యుకేటర్స్ కి డేటా మరియు ఏఐ స్కిల్స్ అయితే నేర్పించబోతున్నారు అనమాట. సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇందులో మనకి ఎడ్యుకేటర్స్ మరియు కరికులం, ట్రైనింగ్ సెషన్స్, అలానే స్నోఫ్లేక్ సంబంధించిన ప్లాట్ఫామ్ ఫ్రీ యాక్సెస్ కూడా ఇస్తామని చెప్తున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ కానివ్వండి, బిగ్ డేటా అనలిటిక్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ సంబంధించిన ప్లాట్ఫామ్ కూడా యాక్సెస్ ఇస్తామని చెప్తున్నారు. దాని తర్వాత స్నో ప్రో సర్టిఫికేషన్స్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. దీనికోసం ఐసిటి అకాడమీ నెట్వర్క్ ఏదైతే ఉన్నాయో సుమారుగా 1500 పైగా ఇన్స్టిట్యూషన్స్ లో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసిన అయితే బెంగళూరుకి చెందిన ఏఐ చిప్ మేకర్ శాండ్ లాజిక్ కంపెనీ వాళ్ళు 30 నుంచి 40 మిలియన్ డాలర్ల ఫండ్ రైజర్ ని ప్లాన్ చేస్తున్నారు అనమాట. దీనికోసం ఈ కంపెనీ వాళ్ళు 200 మిలియన్ వాల్యూషన్ అయితే చూపించబోతున్నారు. సో ఇది 2018 సంవత్సరంలో స్థాపించబడిన ఏఐ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్ ద్వారా అయితే స్టార్ట్ చేశారన్నమాట. దాని తర్వాత వాళ్ళు ఏఐ సంబంధించిన ప్లాట్ఫామ్ లోకి ఎంటర్ అయ్యారు అనమాట. ఇక ఎక్స్లెటరేట్ V2 అనేది శాండ్ లాజిక్ వాళ్ళ చిప్ డిజైన్ అనమాట. ఈ పర్టికులర్ చిప్ ఏదైతే ఉందో ఏ టాస్క్ ని ఫాస్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతాయని చెప్తున్నారు. అలానే ఈ చిప్స్ ఏదైతే ఉన్నాయో పవర్ కన్సంప్షన్ తక్కువ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో దీనివల్ల మోర్ బ్యాటరీ లైఫ్ అనేది ఆఫర్ చేస్తాయని చెప్తున్నారు. ఏ అల్గారిథమ్స్ మరియు డివైస్ మీద వర్క్ చేసే లైక్ స్మార్ట్ వాచెస్ కానివ్వండి, ఇన్ఫోటైన్మెంట్ డివైస్ ఏదైతే ఉంటాయో అది ఎక్కువ టైం రన్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఎలాన్ మస్క్ కంపెనీ అనే XAI వాళ్ళు తాజాగా గ్రాక్ 4 ఫాస్ట్ అనే కొత్త వెర్షన్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఇది ఒక కాస్ట్ ఎఫెక్ట్ వెర్షన్ అని చెప్తున్నారు. గ్రాక్ 4 సిస్టమ్ లో వచ్చిన కొత్త మోడల్ అని చెప్తున్నారు. థింకింగ్ టోకెన్స్ ఏదైతే ఉన్నాయో ఇది 40% తక్కువ థింకింగ్ టోకెన్స్ యూజ్ చేసుకుని మనకి రిజల్ట్స్ అయితే అవుట్పుట్ ఇస్తాయని చెప్తున్నారు. ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే ఉందో లోవర్ కాస్ట్ టు పర్ఫార్మెన్స్ రేషియో అయితే ఉంటుందని చెప్తున్నారు. బెంచ్ మార్క్స్ పరంగా చూసినట్లయితే గ్రాక్ 4 ఫాస్ట్ మోడల్ ఏదైతే ఉందో GPQA డైమండ్ టెస్ట్ లో 85.7% స్కోర్ చేసినట్టు తెలుస్తుంది. AME 2025 లో 92%, HMMT 2025 లో 93.3% స్కోర్ చేస్తుందని చెప్తున్నారు. అలానే ఈ మోడల్ కి 2 మిలియన్ టోకెన్ కంటెక్స్ట్ విండో కూడా ఉంటుందన్నమాట. లార్జ్ ఇన్పుట్స్ ని తీసుకోవడానికి అయితే ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ప్రెసెంట్ అయితే గ్రాక్ 4 ఫాస్ట్ వర్షన్ ఏదైతే ఉందో grok.com లో అందరు యూజర్స్ కూడా యాక్సెస్ లోకి వచ్చిందని చెప్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే సైంటిస్టులు ప్రపంచపు మొట్టమొదటి ఏఐ డిజైన్ వైరల్ జీనోమ్ అయితే క్రియేట్ చేశారనమాట. ఈ పర్టికులర్ ఏఐ జనరేటెడ్ జీనోమ్ ఏదైతే ఉందో నథింగ్ బట్ ఒక వైరస్ అనమాట. ఈ వైరస్ ని యూజ్ చేసి మనుషుల్లో ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే ఏఐతో క్రియేట్ చేసిన వైరస్ ఏదైతే ఉందో ఇది మనుషుల్లో ఉన్న బ్యాక్టీరియా ఉంటే దాన్ని చంపుతుంది అనమాట. ఇప్పటికే సైంటిస్టులు ఏఐ యూజ్ చేసి ఇండివిజువల్ ప్రోటీన్స్ మరియు స్మాల్ మల్టీ జీన్ సిస్టమ్స్ అయితే క్రియేట్ చేశారు. బట్ కొత్తగా క్రియేట్ చేసిన జీనోమ్ ఏదైతే ఉందో ఇది మరింత కాంప్లెక్స్ గా ఉంటుందని చెప్తున్నారు. దీని ద్వారా కాంప్లెక్స్ గా ఉన్న వైరసెస్ ను కూడా కిల్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. అలానే ఏ సంబంధించిన లెవెల్ 1 మరియు ఏ సంబంధించిన లెవెల్ 2 జాబ్ స్కిల్స్ ఎవరైనా కావాలనుకుంటున్నారు కాంబో కోర్స్ ని కేవలం 10,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాం. దాంతోపాటుగా మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ లైవ్ క్లాసెస్ తో 13వ బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.